ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికీ ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు చేశారు. మెగా డిఎస్సి, సామాజిక పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి హామీలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేసింది. అయితే ఏపీలోని మహిళలు మరో 3 ముఖ్యమైన పథకాల గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల 1,500 రూపాయలు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత సిలిండర్లు ప్రతి నెల 1,500 రూపాయలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి క్లారిటీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కేంద్రంతో కలిసి అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. సంబంధిత శాఖలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి చర్చించి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది.